మళ్ళీ మొదటికొచ్చింది. ఏం చేస్తాడు? ఏడిసేళ్ళే నోరు లేని మోగ ఎదవా. ఈడు చెప్పేది పక్కోడికే కాదు, ఈడికి కూడా అర్థం అవుతుంది. నోరు పోయినా పొగరు తగ్గలేదురా నీకు. ఇక్కడ ఏం పీకుదామని వచ్చావురా? మోగబిడ్డ, మేము ఇక్కడ లాడే డబ్బులు పంచుకుంటున్నాం. ఓయ్, అందరం కలిసి వీళ్ళిద్దరికి పెళ్లి చేయబోతున్నాం. రే నోరు మాట్లాడపోయినా చెవులు పడతాయి కదా. మ్యాటర్ అర్థమైందా? అక్షరం పొల్లు పోకుండా అర్థమైందిరా. సినిమా మొత్తం క్లియర్ గా అర్థమైందిరా. ఏంట్రా నాకు మాట రాగానే మీ అందరికి మాట పడిపోయింది. ఓహో, నేను జీవితాంతం బెబ్బెబ్బే అని మూగోళ్ళ ఉండిపోతాను అనుకున్నారా? గేదెలో ఇట్రా ఏం చేస్తున్నావురా? నీ కూతురికి నిశ్చితార్థమా? మరి అంతకుముందు నాతో చేస్తావు కదరా. ఓహో, రోజు కుక్కలతో చేస్తుంటావా? అరే, మా అక్క నీకేం తక్కువ చేసిందిరా? బోల్డ్ అన్ని నగలు డబ్బు ఇస్తానందిగా. రాయ్, నేను ఇంతవరకు మా అక్కకు ₹1,00,00,000 లాటరీ మ్యాటర్ చెప్పలేదు. ఎందుకో తెలుసా? వాటా కోసం. చిచి కాదే, మీరందరూ బాగుండాలండి, మీరందరూ హ్యాపీగా ఉండాలి. అసలు నువ్వెన్ని కప్పులు గడిగితే ₹1,00,000 సంపాదిస్తావే? రే, నువ్వెన్ని చేస్తే లక్షలు సంపాదిస్తావరా? అసలు నువ్వెన్ని బట్టలు తుక్కితే లక్షలు సంపాదిస్తావే? ఆ డబ్బు నాకే వద్దురా, మీరే తీసుకోండి. హ్యాపీగా సంతోషంగా ఉండండి. నాకొక్క పైసా కూడా వద్దు. కాకపోతే నాకొక్కటి కావాలరా, బాగి. నా భాగ్యలక్ష్మి నాకు కావాలి. కాదు కుదరతున్నారనుకో, నేనేమనరా మా అక్కయ్య దగ్గరికి వెళ్ళి మ్యాటర్ మొత్తం చెప్పేస్తా. మా అక్కయ్య సంగతి తెలుసుగా, పిస్టల్ తీసి ఒక్కొక్కరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చారు. నువ్వు ఎక్కువ మాట్లాడితే మీ అక్క దగ్గర కాదు, ఏకంగా పైకి వెళ్ళిపోతాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఓకే ఓకే, వెళ్తా. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ నిలబడతా. మీరందరూ బాగా ఆలోచించుకోండి. మీకు కావాల్సింది డబ్బా, వీడి పెళ్లి డప్పా. 4 అక్షింతల 4 లక్షల. మీ నిర్ణయం 5 నిమిషాలు చెప్పండి, నేను అక్కడే నిలబడతా. ఎక్కడ మానేసి చుట్టూ తిరిగింది డబ్బు కోసమే. నేనే మాట్లాడరా. వద్దు, మంది కాని డబ్బు కోసం మెంపర్లాడొద్దు. ప్రేమించుకున్న జంటనే విడదీయొద్దు. ఆ పాపం ఈ పాపం రెండు మనకొద్దు. ఊరుకోమా, పెద్ద చెప్పొచ్చా ప్రేమంట ప్రేమ. ఎన్నాళ్ళు నా సాకరే వదిలేసి ఈయన చుట్టూ తిరిగింది ఎందుకు? నీ కుట్టు వదిలేసి మీ చుట్టూ తిరిగింది ఎందుకు? డబ్బులు వస్తాయనేగా. అవును, మాకు డబ్బులే కావాలి. సరే, అంతా డబ్బే కావాలనుకుంటే చేసేదే ఉంది. భాగ్యలక్ష్మి అబ్బీస్కి ఇచ్చి పెళ్లి చేసేద్దాం. నేను ఒప్పుకో. నువ్వెవడ్రా ఒప్పుకోకపోవడానికి? భాగ్యలక్ష్మితో నా పెళ్లి జరగకపోతే ఆఫీస్ గారి అక్కతో పాటు ఆ ఆఫీసర్ కూడా మొత్తం విషయం చెప్పేస్తాను. ఒరేయ్, అంతవరకు వద్దురా. సమస్యను సామరస్యంగా మాట్లాడి తెలుసుకోండి. మాట్లాడి నా కూతురు పెళ్లి నా ఇష్టం. తొక్కలో ప్రేమ, ప్రేమంట ప్రేమ. ముందు నా కొడుకు ఒంటి మీద చేసారంటే తలలు నరికేస్తాను. నన్ను వదిలే నాన్న, వాడు నాపుకు. నన్ను కొట్టని, నన్ను చంపని. చిన్నప్పటి నుంచి నేను భాగ్యలక్ష్మి ఈడు జోడు అన్నది మీ నోళ్ళేరా. ఇప్పుడు డబ్బు కోసం ఆ నోడుతోనే మా పెళ్లి చేయొద్దంటారా? మమ్మల్ని విడదీస్తారా? చంపండిరా, నన్ను చంపండి, చంపండిరా, చంపండి. వద్దురా, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సరైన. నువ్వు మాట్లాడుకో, నేను నిర్ణయం చెప్తాను. ఒరే నాన్న, వీళ్ళు నీకు పరాయోళ్ళురా. వీళ్ళ మాటలు వినకు. నేను నీ బాగు కోరే కన్న తండ్రిని. నువ్వేం చెయ్యాలో నేను చెప్తాను రా. నాన్న, ఏం నాన్న, ఏం చేస్తున్నావు? నేను చెప్తాను నాన్న, నాన్న, నాన్న వద్దురా నాన్న, తలుపి నాన్న, నా మాట విను. భాగ్యలక్ష్మి నా ప్రాణం నాన్న. నన్ను క్షమించు. ఆఫీస్ గారికి ఇచ్చి పెళ్లి చేసేస్తా. నిన్ను చంపేస్తారని ఇలా చేశాను. తలుపు తెరువు నాన్న. నాకు వేరే దారి లేదు. నాన్న, నా మాట విను. నువ్వు నా ప్రాణం, నా ప్రాణం. నాన్న, తలుపి నాన్న, నా మాట విను. నీ కూతురు పెళ్లి ఎవరితో కావాలో వాళ్ళతో చేసుకో. అది నీ హక్కు. నా కొడుకు నీకు అడ్డం రాకుండా చేశాను, అది నా బాధ్యత. నీ కూతురు పెళ్లి జరిగేదాకా నా కొడుకు ఆ గదిలో అరవని, ఏడవని, ఆకలితోటి చచ్చిపోని. నా కొడుకే లేడనుకుంటారు, ఉన్న చచ్చిపోయాడు అనుకుంటారు. ఇవిగో తాళం చెవులు. వరదరాజు, అబ్బీస్ని పిలవండి. ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, నేనే వస్తున్నా. నాకు పెళ్ళి భాగ్యలక్ష్మి నీకే ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. మాట తప్పితే చెప్పు తీసుకొట్టు. చెప్పుతో కాదు మావా, పప్పుతో కొడతా. నాకు అర్థమైంది మావా, నీకు కోటిలో వాట, నీ కూతురు మా కోటలో పాగా. భాగ్యం, అమ్మా, అమ్మా, భాగ్యం,
ఎంత పని చేసావమ్మా. నీళ్ళు నా బంగారు తల్లి, ఎందుకు ఇట్టా చేసావమ్మా? ఎందుకు నాన్న నన్ను ఆపారు? నేను ఒక్కదాన్ని చచ్చిపోతే మీరందరూ హాయిగా లాటరీ డబ్బులు పంచుకోవచ్చు కదా. మీకు కావాల్సింది డబ్బే కదా. బాబాయ్ మీరేం కంగారు పడకండి, భాగ్యలక్ష్మికి ఏం కాదు, మేమందరూ ఉన్నాం కదా. అసలు దీనంతటికీ కారణం నువ్వు. డబ్బు మోజులో పడి అందరిలో ఆశలు రేపావు, ఈ రొంపిలోకి దింపావు. ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్న కిట్టు భాగ్యలక్ష్మి విడిపోయారు. దేవుడు నిన్ను క్షమించడు. నిజమే, మనది కాని దాని కోసం తాపత్రయపడ్డాను. కన్న తల్లి లాంటి ఇంటినే తాకట్టు పెట్టాను. డబ్బు చేతికి రాకుండానే ఇన్ని అనర్థాలు జరిగితే డబ్బు వచ్చాక ఇంకెన్ని జరుగుతాయో. రే పుల్లయ్య, అమ్మాయికి ఎలా ఉంది? బాగానే ఉంది. కన్న తండ్రివేనా నువ్వు? ఎదవ డబ్బు కోసం కన్న కూతురుని చంపుకోవడానికి సిద్ధపడతావా? చచ్చి. మాకు ఈ లాటరీలు వద్దు, ఈ డబ్బు వద్దు. పదండి వెళ్ళిపోదాం. నా కూతురు సుఖం కన్నా నాకు ఇంకేమీ అక్కర్లేదు. కిట్టును తీసుకురండి, తాంబూలాలు మార్చుకుందాం. ఏంటి కిట్టుగాని తీసుకురావడానికి ఎంతసేపు పట్టింది? అదే అర్థం కావట్లేదు. పుల్లయ్య పుల్లయ్య, ఆ కిట్టాయి తలుపులు బద్దలు కొట్టుకుని అబ్బీసం చంపడానికి కత్తితో పరిగెత్తాడు. మళ్ళీ నా కూతురు ఆత్మహత్య అంటుంది. అబ్బా నువ్వు వేడవకరా. కిట్టుగాడిని ఎలాగో ఆపలేము, ఆఫీస్ కానీ లేపు వచ్చేస్తే సరే. ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడు? ఆవిడ పంచాయతీ ఆఫీసులో మందు అవుతుంటాడు. పదండి పదండి పద. అరే ఈ రోజు ఆ చిట్టిబాబు గాడికి నా చెల్లెలతో పెళ్ళో లేక నా చేతిలో వాడి చావో తేలిపోవాల్సిందే. పదండి. అట్టగా అన్న. భాగ్యలక్ష్మికి నీకు పెళ్లి అవుతున్న శుభ సందర్భంలో చూసారా? అన్నా ఆ కిట్టిగాడు కత్తితో వస్తాడా? కత్తితో? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిరా. భాగ్యలక్ష్మితో నాకు పెళ్లి నిశ్చయమైంది కదా, నన్ను వేసేయాలని వస్తున్నాడు. పులి నోట్లో తల పెడుతున్నాడు. ఆ నేను చెప్తాను చూడు. అరే తీరా. అలాగే వీళ్ళంతా ఎవర్రా? తెలీదు. అబ్బీస్ గడి మనుషులేం. చిట్టిబాబు గారిని ఎత్తుకెళ్తామని తెలిసి అబ్బీస్ గడి జనాలు పెట్టుంటాడు. ఇవాళ ఎలాగైనా ఎత్తుకెళ్లాల్సిందే. పదండి. అమ్మో పాము. పావు కాదే నేనే. ఓకే మనం వస్తామని నీటికెలా తెలుసు? మనకన్నా పెద్ద కర్ర తీసుకొచ్చాడు. ఆడి బుర్ర చిన్నది కదా, అందుకని పెద్ద కర్ర తెచ్చాడు. నా యాదవ్. బుర్ర కూడా చిన్నది కదా, అందుకే పెద్ద కర్ర తెచ్చా. ముయ్, నేను చెప్పింది అదే. ఇదిగో మీరు ఆయన కర్రలతో కుమ్మేయండి, నేను ఈ సంచిలో కుక్కేస్తాను. ఓకే
సోదరులారా ఆగండి. వీడెలా వచ్చాడు? నాటకాలుడు కదా మరి ఈడే ఉంటాడు. అవును ఆ. మన కిట్టుగాడేడి? కిట్టుగాడు అబ్బీస్ గాడు ఏం చేశాడు? ఇడుగో వచ్చేసావా? రేయ్, నా కూతురు నీకేచ్చి పెళ్లి చేస్తాను. అమ్మయ్యా, మూటే పండురా ఎప్పితే పారిపోతాడు ఆయన. తాళెలా కడతాడు? చేతులతో కడతాడు. అరే ఆ కత్తిటిండ్రా. చేతుల దగ్గర బొక్కలు పెడితే ఆ చేతులు బయట పెట్టి ఆడే కడతాడు. తీరా తీ. పట్టుకో తీరా, చేతులు బయటిది తీ. నా చెల్లెల మెడలో తాళి కట్టరా, లేకపోతే ట్రాక్టర్ కింద వేసి తొక్కేస్తాను నిన్ను. కట్టు కట్టరా. కట్టు. కట్టరా. పెళ్ళి అయిపోయింది బావా, ఇక బయటికి రా. రా బావా, బయటికి రా. ఇంకెక్కడ పోతావు బావా? నువ్వు ఈ మోట్లోకి ఎలా వచ్చావురా? ఆ బెవర్స గడి కంటే ఈడే బాగున్నాడు కదా. పెళ్లి అయితే అయిపోయిందిగా, ఇక శోభనం సగతి చూడు. అట్టాగే నాయనా. ఎవరికి నా శోభనం? ఎన్నిసార్లు నా శోభనం? ఆల్రెడీ కడుపు వచ్చిందంట నాకు. నాకు శోభనం ఏంట్రా? మీ అబ్బా కడుపులు వాడా? బావా, పెళ్లికి ముందు ఎన్నిసార్లు జరిగినా పెళ్ళైన తర్వాత శోభనం జరగాల్సిందే బావా. రేయ్, బావానికి రా, బావానికి. వాడేదో చేయడం ఏంటి, దీనికి ఇది రావడం ఏంటి? దీంతో నాకు శోభనం ఏంట్రా? బావా వేరే దారి లేదు బావా. ఎందుకు లేదురా, దొడ్డిదారుంది. చెల్లమ్మా, బావగారిని ప్రేమతో శోభనం గదిలోకి తీసుకెళ్ళమ్మా.